ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారం అనేటువంటి కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మన ధ్యానం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మనం ధ్యానించుకోబోతున్నాం. దానిలో ముఖ్యంగా 2వ వచనం నేను మీకు చదివి వినిపిస్తాను. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, మొదటి వచనంలో చదివితే, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండుల వారలారా అంటే, గమనించండి, అనేక మంది చాలా రోజులుగా ప్రార్థన చేస్తూ ఉంటారు, చాలా విషయాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు అనంటే, నీ నీతిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు, విచారపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు అబ్రహాం విషయంలో, శారా విషయంలో ఎంత గొప్ప కార్యం చేశాడు కదా. సైంటిఫిక్గా ఆలోచిస్తే 100 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్రహాముకి 90 సంవత్సరాలు ఉన్నటువంటి శారాకు పిల్లలు పుట్టడం సాధ్యమేనా? కానీ మన దేవుడు గొప్ప దేవుడు. ఏదైతే మనుషులకు అసాధ్యం అవుతుందో దేవుని చిత్తానుసారంగా దేవుడు దాన్ని సాధ్యపరచగలడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టి వైపు చూసినప్పుడు, ఈ లోకం వైపు చూసినప్పుడు ఆయన సృష్టి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక మనిషిని తీసుకున్నప్పుడు మనిషి యొక్క ఎనాటమీ కానీ, మనిషి యొక్క హ్యూమన్ స్ట్రక్చర్ కానీ, ఆ బ్రెయిన్ స్ట్రక్చర్ కానీ ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. నిజమే, దేవుడు గొప్ప దేవుడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మన సమస్యలన్నిటినీ తీర్చగలిగినటువంటి సమర్థుడు. ఆయన ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు అంటే, నీ గురించి నా గురించి ఆయన ఈ లోకంలోనికి నరుని రూపంలో జన్మించాడు. అంతేకాదు, ఆయన మరణం ద్వారా మనందరికీ పాప విమోచన కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి నీతి ఎలా వస్తుందో తెలుసా? ఆయన నీతిమంతుడు. మన దేవుడు మన రక్షకుడు. మన దేవుడు నీతిమంతుడు. ఆయన నీతి మనకు వస్తూ ఉంది. ఎప్పుడైతే ఆయనను మనం నమ్ముతామో, ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతామో, దేవుని యొక్క నీతి మన హృదయంలో ప్రవేశించబడతా ఉంది. గమనించండి, అబ్రహాము, శారా నీతిమంతులు. వారికి ఉన్నటువంటి లోటు, వారికి బిడ్డలు లేరు, దేవుడు వాగ్దానం చేశాడు అన్నట్లుగానే వారి వయసు సహకరించినా సహకరించకపోయినా దేవుడు వారికి ఇస్సాకు అనేటువంటి గొప్ప బిడ్డను దేవుడు వారికి అనుగ్రహించాడు. అంతేకాదు, వారి ద్వారా వారి జనాంగము విస్తరించబడినది. ఈరోజు ప్రపంచంలో అతి సంపన్నమైనటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం. నిజమే, మన దేవుడు ఉన్నవాడు, మన మాటలు వినేవాడు, మన ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దిగులు పడాల్సిన పని లేదు, విచారపడాల్సిన పని లేదు. మన దేవుడు సజీవుడు, అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగినటువంటి మన దేవుడు. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తలలో వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. నాయనా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండండి. నిజమే నాయనా, ఇదిగో నాయనా, నీవే ప్రత్యక్షంగా సాక్ష్యం ఇస్తా ఉన్నావు. నిజమే, అబ్రహాము వైపు చూసావా, శారా వైపు చూసావా, నేను చేసినటువంటి గొప్ప మహత్కార్యాన్ని చూసావా? నిజమే ప్రభువా. నాయనా, వారు వృద్ధులైనప్పుడు నీవు వారికి చేసినటువంటి వాగ్దానం నీవు నెరవేర్చావు. నిజమే,
ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు నాయన వారి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో నాయన వారి వివాహాల విషయంలో కానీ, వారి చదువు విషయంలో కానీ, వారి పరీక్షల విషయంలో కానీ నిరుత్సాహపడతా ఉండుండొచ్చు. కానీ నీ కృపను బట్టి అబ్రహాముకి ప్రభువా నీవు సంతానం కలుగజేసి గొప్ప జనముగా చేశావు. అంతేకాదు నాయనా అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా నీవు చేశావు. నిజమే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. వారికున్న ప్రతి లోటును మీరు తీర్చండి. అంతేకాదు నాయనా నీ ద్వారా మాకు నాయనా రక్షణ దయచేయండి, నీతి దయచేయండి. నీ వైపు చూడటానికి నీ కృప చూపించండి. సమస్త విషయాల్లో నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ తోడు మీ అందరికీ తోడుగా ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కోసం మీకు ఏదైనా ప్రార్థన అవసరతలుంటే ఆ నంబర్కి కాల్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అవసరతలను, మీ సలహాలు, సందేహాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.